విజయవాడలోని దుర్గాఘాట్ వద్ద కృష్ణానదిపై ఆక్వా డెవిల్స్ ఆధ్వర్యంలో మరియు అమరావతి బోటింగ్ క్లబ్ సమన్వయంతో ఏర్పాటు చేసిన 1.5 కిలోమీటర్ల పొడవున 26వ కృష్ణా రివర్ క్రాసింగ్ ఈత పోటీలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ అగ్నిమాపక సిబ్బంది మరియు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసు అధికారులు సంయుక్తంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఇటువంటి ఈత పోటీలు దాదాపు 26 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న ఆక్వా డెవిల్స్ సంస్థ ప్రతినిధులకు, సభ్యులకు కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈత పోటీల్లో పాల్గొనడం ఎంతో స్ఫూర్తి నింపుతుందని, రానున్న రోజుల్లో క్రీడల్లో కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని, తల్లిదండ్రులు కూడా గర్వపడేలా ఉన్నత స్థాయికి ఎదుగుతారని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. అమరావతి బోటింగ్ క్లబ్ సీఈఓ డాక్టర్ కాకాణి తరుణ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో ఎటువంటి కార్యక్రమం చేసినా ఘన విజయం సాధించడంలో ఒక సైనికుడిగా ముందుండి నడిపిస్తూ ఎన్టీఆర్ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థాయిలో చూడాలని తపనతో లక్ష్మీషా ఎన్టీఆర్ జిల్లాకు సేవలందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని వివరించారు. ఇది ఒక మంచి ఈవెంట్. వందలాది మంది పిల్లలు వచ్చి అది 1.7 కిలోమీటర్ కృష్ణానది అక్రాస్ స్విమ్మింగ్ చేయడం అనేది వింటేనే చాలా స్పిరిటెడ్గా ఉంది. దీంట్లో పాల్గొన్న పిల్లలందరికీ హృదయపూర్వక అభినందనలు, వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులకి అభినందనలు. అలాగే ఇటువంటి ఒక మంచి ఈవెంట్ కండక్ట్ చేస్తున్న ఆక్వా డెవిల్స్ సంస్థకి వాళ్ళకి ఉన్న ప్రతి ఒక్క మెంబర్స్కి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సర్వీస్ సెక్టర్స్లో మనము ఎన్టీఆర్ జిల్లాని పెంపొందించడానికి, ఇక్కడ ఉన్న పొటెన్షియల్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా మనము ప్రయత్నం చేస్తున్నాము. వీళ్ళు గత 26 సంవత్సరాల నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎక్కడ ఒక ఇన్సిడెంట్స్ లేకుండా చేయడం అనేది ఇది చాలా మంచి అచీవ్మెంట్. సో ఇది ఒక మంచి, అంటే ఒక నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఈవెంట్గా ఇది మారాలి. ఇక్కడికి వస్తున్న మెయిన్లీ పిల్లలు ఇప్పుడు చూస్తే 15 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, 88 సంవత్సరాల అడల్ట్స్ కూడా దీంట్లో ఉన్నారంటే అది ఇంకా దీనిది గొప్పతనం తెలుస్తుంది. ఇది ఒక మంచి ఈవెంట్. ఇది కృష్ణా నది మీకు అందరూ తెలుసు, వరల్డ్ ఫేమస్ కృష్ణా నది. ఇటువంటి ఒక మంచి అక్రాస్ ద రివర్ స్విమ్మింగ్ ఈవెంట్ చేస్తున్నారు అని వినడానికి చాలా ఆనందంగా ఉంది. అది ఎన్టీఆర్ జిల్లాలో జరగడం ఇంకా ఆనందంగా ఉంది. ఈరోజు నేను పార్టిసిపేట్ చేసి చూస్తున్నాను ఆ ఉత్సాహం. మా పిల్లలు, నాకే భయమేస్తూ ఉంది వాళ్ళు ఎలా తెలిసిపోతారేమో అని. బట్ పిల్లలు ఇంకా స్ఫూర్తిగా ఉన్నారు. వాళ్ళు లేదు మేము ఆల్రెడీ చేసాము, చేయగలము అని వాళ్ళు ఎంతో స్పిరిట్గా చెప్తున్నారు. ఇది ఒక మంచి పరిణామము. ఫిట్నెస్ బాగా ఉంటుంది పిల్లలకి, వాళ్ళకి ఈ ఆలోచన బాగుంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ ఉంటారు కాబట్టి వాళ్ళు బాగా చదువుకోగలుగుతారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో సొసైటీలో చాలా డైవర్షన్స్ ఉన్నప్పటికీ కూడా పిల్లలు ఇటువంటి ప్రొడక్టివ్ యాక్టివిటీస్లో, అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీలో ఫోకస్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. వాళ్ళ తల్లిదండ్రులకు ఒక మంచి పేరు, అలాగే మన జిల్లాకి, అలాగే మన రాష్ట్రానికి ఒక మంచి పేరు వస్తుంది. ఇటువంటి ఈవెంట్స్ని ఎంత ప్రోత్సహిస్తే అంత మంచిదని భావిస్తున్నాను. సార్, వరుసగా ఈ మధ్యకాలం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో క్రీడా రంగంలో యువత ఎక్కువగా ఆ పథకాలు సాధించడం జరిగింది. స్పోర్ట్స్ రంగంలో మరింత ముందుకు దూసుకుపోతుంది. స్విమ్మింగ్ పూల్ ఈ రంగంలో తీసుకుంటే కనుక భారీ ఎత్తున పాల్గొనడం, పిల్లలు పాల్గొనడం, అందరూ వయసు వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. ప్రభుత్వం నుంచి అందించేటువంటి మీరు ఇచ్చేటువంటి సహకారం ఎలా ఉండబోతుంది? సో స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ అయితే ఉందో వాళ్ళ ద్వారా ఈవెంట్స్ మనం కూడా కండక్ట్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా యూత్స్ని ప్రమోట్ చేయడానికి ఎక్కడికక్కడ స్కూల్స్, స్పోర్ట్స్ స్కూల్స్, అలాగే ఈవెన్ అకాడమిక్ స్కూల్స్లో కూడా స్పోర్ట్స్ ఈవెంట్స్, అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. మన జిల్లాలో ఈవెన్ ఎంపీ గారు కూడా అన్ని స్కూల్స్కి కూడా స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మన జిల్లాలో ఇప్పుడు కృష్ణాలో ఇక్కడ అయితే వాటర్ స్పోర్ట్స్ ఉందో ఇది కూడా ఒక మంచి స్కోప్ ఉంది దీనికి. ఇక్కడ కూడా ఒక వాటర్ స్పోర్ట్స్, మెయిన్లీ బోట్స్, కయాకింగ్, దీనికి కూడా కాంపిటీషన్ మనము కండక్ట్ చేసే ఆలోచనలో ఉన్నాము. ఇటువంటివి ఎంత ప్రమోట్ చేస్తే అంత యూత్స్కి మెయిన్లీ సపోర్ట్ చేస్తుంది. అండ్ గవర్నమెంట్ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి ఇది మరింత ముందుకు తీసుకెళ్ళి ఎన్టీఆర్ జిల్లాని స్పోర్ట్స్లో, అలాగే అక్వా స్పోర్ట్స్లో, ముఖ్యంగా కృష్ణా నది మన దగ్గర ఉంది కాబట్టి అక్వా స్పోర్ట్స్లో ఎంత మనము ప్రోగ్రెస్ చేసుకుంటే అంత విజిబిలిటీ వస్తుంది. సో అదే ప్రకారం ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నాం. సో ప్రధానంగా చూసుకుంటే అమరావతి బోటింగ్ క్లబ్ అనేది అన్ని రంగాల్లో కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ కార్యక్రమాలు కూడా పాల్గొంటూ ఉన్నారు. దీనికి సంబంధించి వాటర్ స్పోర్ట్స్ యొక్క దాంట్లో కూడా కేటగిరీలో ఉన్నారు. అసలు ఎలా అనిపిస్తుంది ఈ పరిస్థితి? ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా
కలెక్టర్గా ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ షా గారు యువతకి ప్రోత్సాహం ఇచ్చే విధంగా ప్రతి వారం కూడా ఏదో ఒక కార్యక్రమం చేపడతాం. అది రన్నింగ్ అయితే కానివ్వండి, ఇటీవలే 2 వరల్డ్ రికార్డ్స్ కూడా సాధించడం జరిగింది యోగాంధ్రాలో. అలాగే ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా అది ఒక రికార్డ్ స్థాయిలోనే జరుగుతుంది. అటు హెరిటేజ్ టూరిజం సంబంధించి కూడా కొండపల్లి కిల్లాకి సంబంధించి దాన్ని కూడా అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చే విధంగా కొండపల్లి ట్రైల్ని మళ్ళీ జనంకి తెలిసేటట్టు చేసినటువంటి మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారికి మా అందరి తరఫున, జిల్లా ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈరోజు ఇక్కడ జరిగేటువంటి ఈ స్విమ్మింగ్ కాంపిటీషన్ ఏదైతే ఉందో ఓపెన్ రివర్ స్విమ్మింగ్ ఆక్వా డెవిల్స్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి కన్వీనర్గా ఉన్నటువంటి రాము గారు కానివ్వండి, అలాగే మిగిలిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చక్కటి పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మరి ఇందులో సేఫ్టీ విభాగానికి సంబంధించి ఏపీ ఎస్డిఆర్ఎఫ్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వారు వారితో పాటు సమన్వయించుకుంటూ మా అమరావతి బోటింగ్ సంస్థ వారు కూడా అన్ని ఏర్పాట్లు సేఫ్టీ ఫస్ట్ అనేటిని చూసుకొని ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సందేశం, ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండాలని చెప్పారు. ముఖ్యంగా వాటర్కి సంబంధించింది కాబట్టి సేఫ్టీ ఫస్ట్ అనేటువంటి గైడ్లైన్ ఆయన అందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది. మరి ఇంకొక అంశం కూడా వారు చెప్పడం జరిగింది. ఇటీవల ఖేలో ఇండియా తరఫున కూడా సెంటర్ నుంచి 19 కోట్లు గ్రాంట్ మన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధికి కూడా రావడం జరిగింది. మరి అలాగే వాటర్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కూడా త్వరలోనే మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మరి అలాగే టూరిజం వారి ఆధ్వర్యంలో ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కాంపిటీషన్, రోవింగ్ కానివ్వండి, కెనోయింగ్ కాకింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా త్వరలోనే మొదలుపెట్టి పూర్తి సేఫ్టీ ప్రికాషన్స్తో చేస్తామని చెప్పి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడానికి సహకరించినటువంటి జిల్లా యంత్రాంగం తరఫున, అలాగే జిల్లా యంత్రాంగానికి ప్రతినిధి అయినటువంటి శ్రీ లక్ష్మీ షా గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలో లక్ష్మీ షా గారి ఆధ్వర్యంలో ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ 100% సక్సెస్ రేట్ అనేది ఆటోమేటిక్గా అది వచ్చేసి సార్. నేను ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రోగ్రామ్ అసలు ఎలా అనిపిస్తుంది మొత్తం? అంటే ముందుగా సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యం అనేది సారు ఆచరణలు చేసి చూపెట్టారు. ఎందుకంటే మేము అంటే ఎన్నో కార్యక్రమాలు చూసాము. చివరి నిమిషంలో అటు ప్రకృతి మరి సహకరిస్తుందా లేదా, వర్షమా, గాలి ఏంటి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక నాయకుడిగా ఆయన ముందుండి నడిపించి అందరికీ స్ఫూర్తినిచ్చి నేనున్నాను మీకు అనే భరోసానిచ్చి ఆయన అందరిలోనూ కూడా స్ఫూర్తి నింపారు. ఆయన్ని చూసి మిగిలిన యంత్రాంగం కూడా స్ఫూర్తి తెచ్చుకొని అందరూ కూడా పని ఎలా చేయాలి, దాన్ని సక్సెస్ఫుల్గా ఎలా నడపాలనేది నేర్చుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఆయన కార్యక్రమం చేపట్టినా ఆయనకున్నటువంటి అకుంఠిత దీక్షే ఆయన మాకు స్ఫూర్తి. కాబట్టి మేమందరం కూడా ఆ కార్యక్రమాన్ని తప్పకుండా విజయవంతంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ముఖ్యంగా నేను ఈ ఈవెంట్కి కన్వీనర్గా నాకు బాధ్యతలు అప్పగించిన గోకరాజు గంగరాజు గారికి, మా ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే 26 సంవత్సరాలుగా మా అసోసియేషన్ 50 మందితో మొదలైన ఈవెంట్ ఇవాళ సక్సెస్ఫుల్గా ఎక్కడా కూడా బ్యాక్ లేకుండా జరిగింది. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది పార్టిసిపేట్ చేసి చిన్నపిల్లలు కూడా ధైర్యంగా ఆక్వాడిబుల్స్ అంటే ధైర్యంగా తీసుకొచ్చి మనల్ని ఎంకరేజ్గా వాళ్ళు పిల్లలు వచ్చారు. ఈరోజు పార్టిసిపెంట్ దగ్గర 625 మంది పార్టిసిపేట్ చేశారు. ఇందులో 10 ఇయర్స్ నుంచి 83 ఏజ్ వరకు కూడా పార్టిసిపేట్ చేశారు. దీన్ని ప్రోత్సహించిన పెద్దలకి, పిల్లలకి, అలాగే పోలీస్ వారికి, ప్రింట్ మీడియా వాళ్ళకి, అలాగే ఎన్డీఆర్ఎఫ్ టీము, ఫైర్ వాళ్ళకి, ముఖ్యంగా మా ఆక్వాడిబుల్ సభ్యులు వారి యొక్క మాకు కోఆర్డినేషన్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.